కొత్త కోడలుగా అంబానీ కుటుంబంలో అడుగుపెట్టిన రాధిక మర్చెంట్ చాలా అంటే చాలా తెలివైన అమ్మాయి. చిన్న వయసులోనే తన బిజినెస్ మైండ్‌తో చాలా అద్భుతాల్ని సృష్టించింది. అంతేకాకుండా అంబానీ కుటుంబంలో తనొక కీలక పాత్ర పోషించబోతోంది. పెళ్ళైన మరుక్షణం నుంచే తన ఆలోచనల్లో, తన విషయంలో పూర్తిగా రూటు మార్చేసింది రాధిక. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు గనక మనం చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి ఒక ట్రస్ట్ అయితే ఉంది. అయితే ఆ ట్రస్ట్‌కి సంబంధించిన పూర్తి బాధ్యతలన్నీ కూడా ఈ అంబానీ కుటుంబ సభ్యులు చూసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా రాధిక మర్చెంట్ పెళ్ళికి ముందు కొన్ని రోజుల క్రిందట తన అత్తామామలకు ఒక ఐడియా ఇచ్చిందట. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన ఒక ట్రస్ట్ ఉంది కదా! మనం అనంత్ పేరు మీద కూడా ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేయాలని, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా ఏదైతే అనంత్ లాంటి చాలా రేర్ రోగాలొస్తుంటాయి. అంటే చాలా ఆహ్, ఎ ఎక్కువ మందికి ఏదో 1,00,00,000 మందికి ఒకళ్ళకొస్తుంది కదా! అటువంటి రోగాలున్న వాళ్ళకి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరినీ కూడా మనం చేరదీసి వాళ్ళకి హెల్త్ పరంగా వాళ్ళకి ఆరోగ్య భీమాలను మనకు ఎంతో కొంత అందించేయడానికి ఉపయోగపడుతుందని ఆమె కోరారట. అంతేకాకుండా హాస్పిటల్స్ విషయంలో కూడా ఆమె నిర్ణయం తీసుకున్నారట. అనంత అంబానీ అనారోగ్యానికి సంబంధించి, తను పడుతున్న బాధలకు సంబంధించి కనువిప్పు కలిగిన రాధిక తన భర్తలాగా ఎవ్వరూ బాధపడకూడదని, ఏదో ఒక రకంగా మనం సహాయం చేయాలి అని చెప్పేసి తన అత్తామామలకి సలహా ఇచ్చిందట. ఈ సలహా విన్న అనంత్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడట. మరి రాధిక మర్చెంట్ ఇచ్చిన సలహా మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.